మారబోతుంది, నీ ఆత్మ జీవితం పరిస్థితులు మారబోతున్నాయి. గొప్ప వెలుగుతో దేవుడిని ఏం చేసబోతున్నాడంటే దర్శించబోతా ఉన్నాడు. హల్లెలూయా. వింటాడంటే ఆయన ఖచ్చితంగా వింటాడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మనకు ఎవరు సహాయం చేయకపోవచ్చు. కష్టంలో ఉన్నప్పుడు మన మాట ఎవరు వాల్యూ ఎవరు ప్రియులారా? నిజంగా మనం ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మన కష్టాన్ని వాళ్ళు గుర్తించారు, మనం తక్కువ చూపు చూస్తారు, మనం తక్కువ చేస్తారు, మనని చిన్న చూపుగా పెడతారు. కానీ నువ్వు కష్టంలో నువ్వు అదే సృష్టికర్తకు మొరపెడితే ఆయన తోసేస్తా అంటుండా? ఖచ్చితంగా నీ ప్రార్థనకు నేను జవాబు ఇస్తాడా? అయ్యాడా? ఎంతగా ప్రేమిస్తుంది చూడండి, ఎంత గొప్ప ప్రేమ చూడండి ఇది. అసలు ఇలాంటి ప్రేమించే వ్యక్తిని మనం విడిచిపెట్టి దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? ఎంత గొప్ప ప్రేమ చూడు దేవుడి. నువ్వు మొరపెడితే నేను ఖచ్చితంగా నీకు విడుదల ఇస్తా, నీకు ఖచ్చితంగా నీ కష్టాన్ని నేను గుర్తిస్తా. చాలామంది కష్టాన్ని అనుభవిస్తారు కానీ దేవునితో గడపనికి ఇష్టపడరు. అవమానమైన భరిస్తా కానీ దేవునితో గడపడము ఇష్టం ఉండదు వాళ్ళకు. ఎన్నైనా నిందలు అవమానాలు భరిస్తా, ఎవరు ఎంత ఎక్కిరిచ్చినా నేను దాన్ని భరిస్తా, కానీ నా దేవునితో నేను గడిపి దాని నుంచి విడుదల పొందుతా అన్న ఆలోచన ఏ మనుషులకు రాదు ప్రియులారా. నేను ఈరోజు అంటున్నా, యేసు ప్రభువు నువ్వు పట్టుకో, నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరిని పట్టుకోవాలా? మనము ఎవరిని పట్టుకోవాలా? ఎవరిని అడగాల? యేసు ప్రభువుని అడగాల. ఎవరి ప్రార్థన వింటాడు ప్రియులారా? ఎవరి ప్రార్థన వింటాడు. ప్రార్థన అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనది కదండి. నీ కష్టములో నేనున్నా అని చెప్పేవారు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. నువ్వు కష్టంతో ఎవరి ఇంటికి వచ్చి చేజాపు, ఎవరు సాయం చేయరు. ఆ రోజులు ఆ దినాలు వెళ్ళిపోయినాయి. అన్ని దుర్దినాలే. రోజు అన్నదమ్ములు అక్కజల్లలో ప్రేమ చల్లారిపోయింది, తన్నలో ప్రేమ చల్లారిపోయింది, ఒకరికొకరు వైరం, ఒకరికొకరు సరి సంబంధం లేవు. ఈ రోజులు ఎవరికి వాళ్ళే రాజులు, ఎవరికి వారే స్వార్థాలు అయిపోయారు. ఒకరికి సహాయం చేసే రోజులు దినాలు పోయినాయి ప్రియులారా. అవసరం బట్టి మనతో స్నేహం, అవసరం బట్టి మనతో సావాసం, అవసరం బట్టి బంధుత్వం, అవసరం బట్టి స్నేహాలు, మనలో ఉన్న తత్వం బట్టి మన దగ్గరికి వస్తారు. కానీ మనం అజ్ఞానిగా ఉంటే మన దగ్గరికి కదా నేను పలకరిని కూడా రాడు. హల్లెలూయా. కానీ నీ దగ్గర ఏమీ లేకపోయినా యేసయ్య నిన్ను మనసు పూర్తిగా ప్రేమిస్తున్నాడు. గట్టి చెంపపరజాం. ఆయన నీకు ప్రత్యేకత స్థానాన్ని కలిగజేస్తున్నాడు, ప్రత్యేకమైన విలువ ఇస్తున్నాడు, ప్రత్యేకమైన మహిమలో నిన్ను వర్ధిల చేయాలని ఆయన మనసు పూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ప్రభు అంటుడు, నా కుమారి, నా కుమారుడా, నా దగ్గరికి రా, నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తా. హల్లెలూయా. ఇంకెప్పుడు చూడండి, ఇక్కడ చదమ్మా. వారి కట్లను తెంపివేసి, వారి కట్లను నేను తెంపివేసి, చీకటిలో నుండి మరణంధకారములో నుండి వారిని రప్పించెదను. హల్లెలూయా. చూడండి, నువ్వు మొర్ర పెట్టంగానే నీ కట్లు కదండి, కొన్ని కట్లు కట్టబడతారు, మనుషులకు తెలియని కట్లు ఉంటాయండి. హల్లెలూయా. అవి ప్రార్థనలు చేసినా సావాసం చేసినా కట్లు విప్పబడవు. హల్లెలూయా కదండి. డిప్రెషన్, ఓటమి, అవమానం, అప్పు సమస్య, దురాత్మశక్తుల ప్రభావం, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోవడం, నువ్వు అనుకున్న పని సక్సెస్ కాకపోవడం, ప్రతి దాంట్లో నిరుత్సాహం కదండి, ఆవేదన, బాధ, దుఃఖము, ఓటమి, కృంగిపోవడం, నిరుత్సాహం, రాత్రంతా కలవరము, ఏడుపు, వేదన, ఇవన్నీ కొన్ని కట్లు కట్టబడ్డాయి ప్రియులారా. ఈ కట్లు ఎవరు విప్పుతారంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే విప్పుతాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు బంధువుల దగ్గర పో, కొంతసేపు ఆయనతో సంతోషంగా ఉంటావు, మళ్ళీ హాఫ్ అన్ అవర్కి మళ్ళీ నీకు బాధ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్తో వెళ్తావు, వాళ్ళ దగ్గర ఒక 10 నిమిషాలు నవ్వుతావు, ఆ నవ్వు కొద్ది నిమిషమే, మళ్ళీ తర్వాత నీలో ఉన్న బాధ, అదే వేదన, అదే బాధ. అదే నువ్వు దేవుని దగ్గరకు వస్తే సంపూర్ణమైన విడుదల, హ్యాపీనెస్గా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నీ దుఃఖమును దేవుడు సంపూర్ణముగా సంతోషంగా మార్చేస్తాడు. అందుకంటుడు, నీ కట్లను నేను విప్పుతున్నా కదండి. కొందరు మరణములో ప్రయాణం చేస్తుంటారు ప్రియులారా. మరణం అంటే కదండి, ఒక్కోసారి అనుకుంటాను, బ్రతుకున్న మనుషులు నాకెందుకు ఈ జీవితం, నాకెందుకు ఈ బ్రతుకు, నేను చనిపోతే బాగుండు. హల్లెలూయా కదండి. మరణము వేధించే బాధ కొందరు జాబ్ దగ్గర ఉంటుంది, కొందరు ఇంట్లో ఉంటుంది, కొందరు ఒంట్లో ఉంటుంది. అది ఆ వేదన ఎలా ఉంటుంది, ఒక ప్రసన్న వేదనలాగా, అబ్బా ఏంది బాధ. అలాంటి మరణము
అంధకారాల నుంచి దేవుడిని ఏం చేయబోతుంది ఈరోజు విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. సంపూర్ణమైన విడుదల ప్రియులారా. నిశ్చయముగా దేవుడు నిన్ను సమృద్ధిగా నిన్ను దీవించబోతున్నాడు. కనుక ప్రభు పాదాల దగ్గర రండి. ఈరోజు ఆయన అడగండి, ప్రభువా ఈరోజు నా జీవితంలో ఒక గొప్ప వెలుగుతో నింపు ప్రభు, ఒక గొప్ప మహిమతో నింపు ప్రభు. మనం ఎప్పుడు కృంగిపోవద్దు ప్రియులారా, ఎప్పుడు మనం అలసిపోవద్దు. మన పట్ల దేవుడు కొన్ని ప్లాన్స్ కలిగి ఉన్నాడు. ఆయన కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి, ఆయన మహిమ కొరకు మనం ఎదురు చూడాలి. తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదించాలా, ఎప్పుడు దీవించాలా, ఎప్పుడు నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాలో దేవుని తెలుసు. ఇంకా నన్ను దేవుడు దీవిస్తలేడే, ఇంకా నా లైఫ్లో అద్భుతాలు చేస్తలేడే, ఇంకా దేవుడు నా జీవితంలో మేలు చేస్తలేడే, ఇంకా ఎప్పుడు దేవుడు నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు, నా సమయం అయిపోతుంది, నా టైం అయిపోతుంది, నా బ్రతుకు అయిపోతుంది, నా జీవితం అయిపోతుంది అనుకుంటుండొచ్చు. కానీ దేవుని తెలుసు ఏ సమయంలో నీకు ఇవ్వాలో ప్రభువుకు తెలుసు అంట. హల్లెలూయా. కాబట్టి యోసేపు జీవితంలో కూడా దేవుడు ప్రత్యేకంగా చేసిన పిల్లలు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునందు భయభక్తులున్న వ్యక్తి పిల్లలు, నమ్మకంగా దేవుని కదండి వెతికినాడు. ఏ పాపము చేయకుండా దేవునికి నమ్మకంగా దీవించినాడు, యథార్థంగా నడుచుకున్నాడు. ఆయనలో ఉన్న తత్వము, ఆయనలో ఉన్న సావాసము, దేవునికి ఉన్న కమిట్మెంట్, దేవునికి ఉన్న తన వయసునందు దేవునందు ఇట్లా నమ్మకంగా ఉన్నాడు. కానీ పాపము యోసేపు ఎంత భక్తిగా ఉన్నాడో అన్ని శోధనలో వెళ్ళినాడు. ఎంత భక్తిగా ఉన్నాడో అంతమంది ఆయన శత్రులుగా మారారు. ఎక్కడ వెళ్ళినా కొట్టడం, ఎక్కడ వెళ్ళినా అమ్మేయడం, ఎక్కడ పోయినా చెరసాల వేయడం, ఎక్కడ పోయినా ఆయన నిందలేయడం. అయినా ప్రభు భక్తిని విడిచిపెట్టిన ఆయన ఏ రోజైనా దేవుని తిరస్కరించిండా? ఏ రోజైనా దేవుని తిట్టిండా? ఏ రోజైనా ఎందుకు దేవా నాకు దొరికినావని అన్నాడా? అనలే. ఎందుకంటే యోసేపుకు తెలుసు దేవుని బలం. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో కలిసి పాలి భాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. అందుకే నేను అంటున్నా,